సాధారణంగా అన్నిటిలో మనం బాగా చిన్న చూపు చూసేది చాలా సందర్భాల్లో విచ్చలవిడిగా ఆ పదం వాడేస్తూ ఉంటాం. అదే కరివేపాకు. కరివేపాకే కదా అని చెప్పి ఒక రకంగా కరివేపాకులాగా అయిపోయింది మా పరిస్థితి, కరివేపాకులాగా తీసి పాడేస్తున్నారని రాజకీయ నాయకులు కూడా కరివేపాకు అనే పదాన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ అంత సింపుల్గా తీసి పడేయద్దు. ఏపీలో కరివేపాకు ఎగుమతులతో 100 కోట్ల వరకు ఆదాయం వచ్చిందట. నమ్ముతారా? ఇది నిజమని చెప్తుంది తాజాగా. అంటే చాలా వరకు ఇప్పుడు ఎక్కువ కూరల్లో వాడే కరివేపాకే కదా అని అనుకుంటాం, కానీ మనకి ఆ పంట ఎక్కువ ఉంది. ఇది ఏపీకి ఒక అదృష్టం అని చెప్పాలి. వాస్తవంగా మార్కెట్లోకి వెళ్ళే వాళ్ళకి చాలామందికి అనుభవం ఉంటుంది. ఒక చిన్న కట్ట ఇచ్చినా, ఇప్పుడు ఇంతకుముందు అయితే ఫ్రీగా ఇచ్చేవారు, ఇప్పుడైతే కరివేపాకు ఎక్కడ ఫ్రీగా కూడా ఇవ్వట్లేదు. మినిమం 5 రూపాయలు లేదంటే 10 రూపాయలకి తీసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10 రూపాయల కంటే చాలా కరివేపాకు వస్తుంది. అలాంటి 5 రూపాయలు 10 రూపాయలకి అమ్మే కరివేపాకు కట్లతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఈ కరివేపాకును ఎగుమతుల ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుందట. గుంటూరు జిల్లాలో మొదలైన కరివేపాకు సాగు ఇప్పుడు ఏపీలోని పలు జిల్లాలకు విస్తరించింది. విదేశాలకు సైతం భారీగా ఎగుమతి చేస్తున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఏపీలో 3000 ఎకరాల్లో కరివేపాకు సాగు జరుగుతోంది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం కరివేపాకు సాగు చేస్తున్న భూ విస్తీర్ణం మరింత ఎక్కువగా ఉంది అనేది. కరివేపాకు మెట్రిక్ టన్నుకు గరిష్టంగా 30 రూపాయల నుంచి 30 నుంచి 40 వేల వరకు, 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ధర లభిస్తుందట ఒక మెట్రిక్ టన్నుకి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దీని ధర ఉంటుంది. మిగిలిన సమయాల్లో 10,000 నుంచి 30,000 మధ్యలో పడిపోద్ది. అంటే నవంబర్ నుంచి మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఏపీ ప్రధానంగా గుంటూరు జిల్లా పెదవడ్లపూడి గ్రామానికి చెందిన కరివేపాకు చాలా ఫేమస్. అక్కడ రైతులు కరివేపాకుని వాణిజ్య పంటగా కూడా సాగు చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే కరివేపాకు అయితే సరఫరా చేస్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రి అలాగే పెద్దపప్పూరులో కూడా ఇప్పుడు కరివేపాకు సాగు భారీగా పెరిగిందట. అంతేకాదు ప్రకాశం జిల్లా దర్శి అలాగే కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతాల్లో భారీ ఎత్తున కరివేపాకు సాగు జరుగుతోంది. ఎకరం విస్తీర్ణంలో కరివేపాకు సాగు చేసేందుకు ఏడాదికి 1,00,000 వరకు ఖర్చు అవుతుందట. ఏడాది వ్యవధిలో దాదాపు 20 మెట్రిక్ టన్నుల కరివేపాకు దిగుబడి అయితే వస్తుంది. ఏపీ వ్యాప్తంగా పండించిన కరివేపాకుని నిత్యం రాష్ట్రాల్లోని అన్ని నగరాలు అలాగే పట్టణాలతో పాటు మన దేశంలోని చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, ముంబైలో డైలీ బేసిస్లో పంపుతారట. ఒక్కో లారీలో 4 టన్నులు, అంటే టన్ను అంటే 1000 కేజీలు, అంటే 4,000 కేజీలు అనమాట, పంటను లోడ్ చేసి పంపుతారు. ఇటీవల కాలంలో దుబాయ్కి కూడా మన కరివేపాకే ఎగుమతి అవుతుందట. అంటే కరివేపాకులో ఉన్న మెయిన్ కీలక విషయం ఏంటంటే చాలామందికి తెలిసిందే ఇది. ఒక్కసారి విత్తనం వేస్తే దాదాపు 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. మిగిలిన పంటల్లా కాదు. మిగిలిన పంటలు ఎప్పటికప్పుడు విత్తనాలు మారుస్తూ ఉండాలి. ఇది అలా కాదు. ఒక్కసారి విత్తు వేస్తే 30 ఏళ్ళ వరకు పంట దిగుబడి వస్తుంది. దీర్ఘకాలం పాటు అదే పనిగా ఆదాయ వనరు కూడా కల్పించే పంటగా దీన్ని చెప్తారు. కూరలో కరివేపాకే కదా చాలా సింపుల్గా తీసేస్తాం, కానీ దీని సంగతి ఏంటో తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం చూసుకుంటే 100 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది తాజాగా వచ్చిన లెక్క.